అదంతా 10 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంది. దానికి తోడు ఏం చేస్తారంటే, మీకు బండి ఉంది కదా అని మీరు ఒకరే కాదు, మీ పక్కింటోని ఎదురింటోని ఇంకొక ఇద్దరిని వేసుకొని వస్తున్నారు. అదే బండిలో 3 వచ్చేస్తా అన్నారు. మేము ఎప్పుడైతే బండి ఆపి పట్టుకోవడానికి ప్రయత్నిస్తామో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు తప్పించుకొని. మహా అయితే 500-1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అవునా, ఇంకోసారి మీలో మార్పు వస్తుందనే ఉద్దేశమే తప్ప వేరే ఏం లేదు. తప్పించుకొని పోయేసి ఇంకేదో దాన్ని గుదబోతారు. సో మీ తప్పులు తెలుసుకోండి. డ్రైవింగ్ అనేది అంత ఈజీ కాదు. డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదం అంచుల్లో ఉంది. ఇప్పుడు రోడ్లు ఎంత బాగున్నాయో, బండ్లు అంత బాగున్నాయో, మన యాక్సిడెంట్లు కూడా అంతే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు మనకి నా నోటీస్కి 10-12 అవుతున్నాయి. సో వాళ్ళలో మీరు ఒకరు కావద్దండి, అర్థమైందా? సో రేపటి నుంచి మ్యాక్సిమం తేవద్దండి ఇక్కడికి బండ్లు. నేను తెచ్చినా అంటే ఇక్కడే కూర్చోపెడతాం మా వాళ్ళని. మీరు సైకిల్ తొక్కండి, ఏమవుతుంది? మేము ఈ ఏజ్లో కూడా సైకిల్ తొక్కుతాము. ఈ రోజైతే నేను అందరినీ పంపించేస్తున్నా. మీకు స్కూల్ కూడా చాలా సార్లు కలిసాను, మీ ప్రిన్సిపల్ వాళ్ళు అవేర్నెస్ పెడతామని. బిజీ అంటారు, అందరూ బిజీ అంటారు. స్కూల్ వాళ్ళు కూడా ఏకీపోయింది, మాకు కొంతమంది సహకరించట్లే. గాయత్రి కానీ, సాయిబాబా స్కూల్ కానీ, మీ కాలేజ్ కానీ అవేర్నెస్ అంటే చాలా బిజీ అంటారు. వాళ్ళ టైం స్పేర్ చేయలేరు. మేము ½ అన్ అవర్ అంటే కూడా మిగిలిన కాలేజ్ ప్రాబ్లంలే, కానీ మీ కాలేజు ప్లస్ అది గాయత్రి కాలేజు, సాయిబాబా స్కూల్ చాలాసార్లు నేను పోయినా మా వాళ్ళు పోయినా బిజీ సార్, మా టైమే సరిపోదు అంటారు. ఎందుకంటే మామూలుగా సూక్తే ఉంది కదా, పాలు అమ్ముకునేవాడు వీధి తిరిగి అమ్మాలి, కళ్ళు అమ్ముకునేవాడు ఊరి బయట ఓపెన్ చేసుకుంటే చాలు తెరుచుకుంటే. అందుకు మంచి చెప్పడానికి ఈవెన్ స్కూల్స్ కాలేజెస్ కూడా కొన్ని మాకు ఇది చేయట్లే. ఆ పరిస్థితి అట్లా ఉంది. సో మీరు ఆ చెడు దాంట్లో వెళ్ళిపోవద్దండి. 100% మీరు సైకిలే తొక్కండి, ఎలక్ట్రిక్ బండ్లే తొక్కండి. మీ ఆరోగ్యం కాపాడుకోండి, రోడ్ సేఫ్టీని పాటించండి. మీరు ఇబ్బంది పడద్దు, వేరే వాళ్ళ రోడ్డు బాటసారులను కూడా ఇబ్బంది పెట్టద్దు. అర్థమైందా? ఈవెన్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా పరిగెత్తుతున్నారు కొంతమంది, మీరు నడుచుకొని పోయేటప్పుడు. కారణం ఏమంటే ఇంత బిఫోర్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ వాకింగ్ అయింది. నడుచుకొని పోయేవాళ్ళు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు. సిగ్నల్స్, సైన్స్ చాలా తెలుసుకోవాల్సింది. అవన్నీ తెలుసుకునేంత వరకు మీరు ఎవరు బండ్లు నడపద్దండి, ఓకేనా? రేపటి నుంచి బండ్లు తయారు కదా, తీసుకురావద్దండి, మరి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ అట్లే ఆడిపించండి. వాళ్ళు పోయేదంతా ఇక్కడి నుంచే వీటి నుంచే బాగా వస్తుంది వెళ్తుర్లో. అందరూ ఒకరు తీసుకుపోతారు. जिम का आते क्या तुम्हें? जिम आते नहीं तो सर आप? వీళ్ళందరూ కూడా నారాయణ స్కూల్ సంబంధించిన స్టూడెంట్స్. ఈరోజు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఈ విధంగా తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా ఫైన్ వేసే విధంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తున్నాము. అందరూ మైనర్సే వీళ్ళందరూ కూడా.